ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం నిర్గమకాండం 2వ అధ్యాయం 10వ వచనం. ఫరో కుమార్తె యొద్దకు అతనిని తీసుకుని వచ్చెను, అతడు ఆమెకు కుమారుడాయెను. స్తోత్రం దేవా. సరణితుడా, ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో సత్యములో మమ్మల్ని నడిపించి బలపరిచి కృప చూపించమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థ కాకుండా ప్రతి రోజులో నాటబడి నూరంతల పంట అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మీ పొందుకొని నమ్మ పరమ తండ్రి, ఆమెన్. ప్రియులారా, గమనించాలి. ఫరో కుమార్తె యొద్దకు అతనిని తీసుకొని వచ్చెను, అతడు ఆమెకు కుమారుడాయను. ఈ విషయాలు ఎవరి గురించో మనకి ఇప్పటికీ అర్థమై ఉంటాయి. ఫరో కుమార్తె యొద్దకు అతనిని అంటే ఎవరిని? మోషేని తీసుకుని వచ్చారు. చూడండి, మోసే ఇప్పుడు చిన్నవాడు కాదు, పాలు తాగే వయసు కాదు, చాలా పెద్దవాడైపోయాడు. మోసే పెద్దవాడైపోయిన తర్వాత అతని తల్లి మోసేను ఫరో కుమార్తె యొద్దకు తీసుకుని వెళ్ళింది. అప్పుడు మోసే ఫరో కుమార్తెకు కుమారుడిగా అయినట్టు ఇక్కడ రాయబడింది. గమనించాలి ప్రియులారా. నిజానికి ఫరో కుమార్తె చంటి పిల్లవానిగా ఉన్న మోసేను ఆ నది ఒడ్డుని చూసిన నాడే అతని మీద కనికరపడి తన కొరకే మోసేని పెంచమని చెప్పి అతని తల్లికి అతన్నిచ్చింది. మరి ఫరో కుమార్తె మోసేను ఎప్పుడూ తన కుమారునిగా స్వీకరించినట్లే కదా, ఎప్పుడూ తన కుమారుడిగా అంగీకరించినట్లే కదా. ఎప్పుడైతే ఆ యొక్క నదిలో ఆ యొక్క జమ్ము పెట్టులో చూసి కనికరపడి, అరే ఈ కుర్రవాడు బతకాలి, ఈ కుర్రవాడు నేను పెంచుకోవాలని ఆశపడ్డదో అప్పుడే కుమారునిగా స్వీకరించేసినట్లు. కానీ మోసే పెద్దవాడయ్యేంత వరకు కూడా ఈ ఫరో కుమార్తె దగ్గరికి తీసుకుని వెళ్ళేంత వరకు కూడా ఫరో కుమార్తెకు కుమారునిగా సంపూర్తిగా గుర్తించబడలేదు. వింటున్నారా? మోసే పెద్దవాడైతేనే కాదు, అతడు ఆ రాకుమార్తె వద్దకు వెళ్ళినప్పుడే అతడు ఆమె కుమారునిగా వాగ్దానాన్ని లేదా స్థానాన్ని పొందుకున్నాడు. మోసే పెద్దవాడైపోయినప్పటికీ కుమారుడిగా పిలువబడలేదు, ఆమె కుమారుని స్థానాన్ని పూర్తిగా సంపాదించుకోలేదు. పెద్దవాడైనప్పటికీ ఆ యొక్క ఫరో కుమార్తె దగ్గరకు వెళ్ళినప్పుడే ఆమె కుమారునిగా ఆ యొక్క వాగ్దానాన్ని, ఆ యొక్క స్థానాన్ని పొందుకున్నాడు. మోసే పెద్దవాడై మరి ఆ ఫరో కుమార్తె దగ్గరికి చేర్చబడేంత వరకు కూడా అతను రాకుమారుని స్థానాన్ని పూర్తిగా స్వతంత్రించుకోలేదు. యాక్చువల్గా మీరు ఇందులో గమనించినట్లయితే సత్యాన్ని, ఆమె జమ్ముపెట్టులో చూసినప్పుడే కుమారునిగా స్వీకరించింది మనసులో. కానీ ఆ స్థానాన్ని ఎప్పుడు స్వతంత్రించుకున్నాడు మోసే అంటే పెద్దవాడైనప్పుడు, ఆమె దగ్గరకు వెళ్ళినప్పుడు మాత్రమే ఆ రాకుమారుని స్థానాన్ని పూర్తిగా స్వతంత్రించుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఇందులో ఉన్న సత్యాన్ని మనం గ్రహించాలి. నీవు నేను కూడా మనమందరము దేవుని పిల్లలమే. ఓకే, అందరము దేవుని పిల్లలమే. పాపం చేసి నశించిపోతున్నట్టు మనలను ఆ యొక్క నరకపు పొలిమేరలో తన కనికరము చూపించి రక్షించినటువంటి దేవుడు ఎప్పుడూ నిన్ను నన్ను ఆయన కుమారునిగా కుమార్తెలుగా స్వీకరించేశాడు. కానీ ఎందుకు మరి దేవుడు కోరుకున్నట్లుగా మనమంతా కూడా దేవునిలో ఎదగకుండా, దేవునిలో ఫలించకుండా అదే స్థానంలో ఉంటే ఆ గొప్ప స్థానాన్ని ఎలా స్వతంత్రించుకుంటారు? ఆయన కోరుకున్నట్లుగా పెరిగినటువంటి నీవు, ఆయనకు ఇష్టడైన వానిగా ఎదిగినటువంటి నీవు దేవుని యొద్దకు రాకుండా ఇంకా దూరంగానే ఉన్నా కూడా ఎలా స్వతంత్రించుకుంటావు? ఎస్, ఐఎమ్ చైల్డ్ ఆఫ్ గాడ్ అంటారు. కానీ ఎప్పుడు నువ్వు చైల్డ్ ఆఫ్ గాడ్ అవుతావు? ఎప్పుడు నువ్వు దేవుని బిడ్డగా పూర్తిగా ఆ యొక్క దేవుని సన్నిధికి నువ్వు అర్హత సాధించగలుగుతావు? ఇది చాలా అద్భుతమైన మర్మంతో కూడిన విషయం. ఫరో కుమారుడుగా ఎప్పుడు స్వీకరించబడ్డాడు? చూసిన వెంటనే. కానీ పూర్తి వారసత్వాన్ని, పూర్తి ఆ యొక్క కుమారుని స్థానాన్ని ఎప్పుడు స్వతంత్రించుకున్నాడో తెలుసా? పెద్దవాడయ్యాక, ఆమె దగ్గరికి వెళ్ళాక అప్పుడు పూర్తిగా ఇంకా ఆమె కుమారుడు అనేటువంటి స్థానాన్ని స్వతంత్రించుకున్నాడు. ఈరోజు నువ్వు నేను కూడా మరి దేవుడు ఆశించిన రీతిగా పెరగాలి. వింటున్నారా? ఫరో కుమార్తె నా కొరకు వీడిని పెంచమంది. అలాగే మనం దేవుని కొరకు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్తూ దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉండాలి. అయితే నీవు దేవునికి ఇష్టడైన వ్యక్తిగా
ఆయన సన్నిధిలో ఆయన కొలబద్దతో కొలిచినప్పుడు దావీదు వలె నీవు కూడా ఎదిగిన వ్యక్తిగా ఉండాలి. ఆయన చెంతకు చేర్చబడిన వ్యక్తిగా మనం ఉండటానికి ఇష్టపడాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? తన మహాకృపను చూపించి నీవిచ్చినటువంటి తన మాటను నెరవేరుస్తాడు. నీకేదైతే మాట ఇచ్చాడో అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నీకేదైతే వాగ్దానం చేయబడిందో అది ఖచ్చితంగా దాన్ని స్వతంత్రించుకుంటావు. అప్పుడు ఆయన కుమారునిగా నీవు కూడా మార్చబడి దేవునితో పాటు ఆయన రాజ్యంలో ఉంటావు. నేనుండి స్థలంలో మీరుండినట్లు అంటాడు దేవుడు. కాబట్టి దేవునితో పాటు మనం ఉండాలన్న దేవుని యొక్క ఉద్దేశం. ఒకవేళ ఇంతవరకు దేవునిలో ఎదుగుతున్నానని చెప్పి నువ్వు ఒంటరిగా ఏకాగ్గా ఒకచోట ఉండిపోయావా? కలవకుండా, దేవుని దగ్గరికి రాకుండా, దేవుని పిలుపును అంగీకరించకుండా, బాప్తిసం పొందకుండా, దేవుని నామను మహింపరచకుండా అలానే ఉండిపోయావా? అయితే ఈ రోజున ఈ ప్రార్థన నాతో కలిసి ఏకీభవించండి. ప్రభువా, మరణం నుంచి రక్షించబడినటువంటి మోసే పెద్దవాడై రాకుమార్తె దగ్గరికి చేర్చబడేంత వరకు కూడా రాకుమారునిగా పిలువబడలేదు కదా. అలాగే నశించిపోతున్నట్టు నేను కూడా రక్షించబడిన తర్వాత నీ సన్నిధిలో నీవు కోరుకున్నట్లుగా పెరగకపోతే, నీ చెంతకు నేను చేర్చబడకపోతే నీవిచ్చే ఆ ఆశీర్వాదాన్ని నేను స్వతంత్రించుకోలేను కదయ్యా తండ్రి. కనుక నన్ను రక్షించబడినటువంటి నేను నీ కుమారునిగా నీ పోలికలోకి సంపూర్తిగా మార్చబడేంత వరకు కూడా నన్ను విశ్వాసంలోను, ఆత్మీయతలోను, ప్రార్థనలోను వృద్ధి చేయండి దేవా. నీ కుమారునిగా నన్ను స్థిరపరచమని, నీ చెంతకు నన్ను చేర్చుకోమని చెప్పి నేను కోరుకుంటున్నాను తండ్రి. యేసయ్యా, నా ప్రార్థన ఆలకించినందుకు వందనాలు దేవా. నన్ను స్వీకరించినందుకు వందనాలు దేవా. నన్ను అంగీకరించినందుకు వందనాలు యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మీ పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమెన్.